పాటతోనే మాట్లాడిన నేత గద్దర్ అన్నారు రచయిత ప్రొఫెసర్ కంచా ఐలయ్య. ఈ పాటను తూటాలాగా పేల్చి ప్రభుత్వాలను కదిలించిన యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను హనుమకొండలో నిర్వహించారు. ఆయనకు నివాళులు అర్పించారు. కార్మికుల కోసం పేద ప్రజల గొంతుకల గద్దర్ పోరాడారని అన్నారు నేతలు. గద్దర్ ఆశయాలు నేటి యువతరానికి ఆదర్శనీయమని అన్నారు. హనుమకొండ జిల్లాలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభకు ప్రముఖ అంతర్జాతీయ రచయిత ప్రొఫెసర్ కంచా ఐలయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, గద్దర్ గలం ఫౌండర్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్, బీసీ సంఘం నాయకులు సాయిని నరేందర్, డాక్టర్ చింతం ప్రవీణ్లతో తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు హాజరయ్యారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గద్దర్ దేశంలోని కళాకారులందరికీ సాహిత్యాన్ని అందించి స్వర్గస్థులయ్యారని అన్నారు ప్రొఫెసర్ కంచా ఐలయ్య. అందుకే గద్దర్ జయంతిని ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ డే వేడుకలుగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వటం కాదు, ప్రజా కళారూపాలు, సాంస్కృతిక జీవనం మీద సినిమాలు తీసుకునే విధంగా ప్రయత్నాలు చేయాలన్నారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి అన్ని భాషల్లోకి అనువాదం చేయాలని కోరారు. ఆయన మొత్తం దేశానికి కళారూపాలకి, సాహిత్యానికి, నూతన కల్చర్కి, నూతన జీవన విధానికని ఉత్పత్తి కులాలతో ముడిపడ్డ చరిత్రను పాటల రూపంలో రాశాడు. గద్దరు పేరుతో ప్రభుత్వము గద్దర్ అవార్డు పెట్టింది. మేం భావించేది ఏంటి అంటే ఆయన రాసిన పాటలన్నిటికీ జీవం పోయడమే కాకుండా అటువంటి వాటి మీద సినిమాలు రావాలి. ప్రజా సాంస్కృతిక జీవన మార్పు కోసము సినిమాలు రావాలి. కార్మికుల ఆర్తనాదమే గద్దర్ అని కొనియాడారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. పాలకులు పరిశ్రమలు మూసివేస్తే ఆ పరిశ్రమలు తెరిపించాలని కార్మికులందరినీ ఏకం చేసి పోరాటాలు చేసిన ఘనత గద్దర్దే అన్నారు. గద్దర్ విగ్రహాలకు పోలీసులు, మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో గద్దర్ విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. ఇక్కడ అడుగడుగున విగ్రహాలు పెట్టాలి. మేము తీసుకొస్తున్న విగ్రహాలు పర్మిషన్ పోలీసులు ఇవ్వాలి, లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వాలి. అది ఇస్తలేరు. రెవెన్యూ వాళ్ళు అది ఇస్తలేరు. మేము అందుకనే ఎందుకు భయపడుతున్నారు? ఆ గవర్నమెంట్లు భయపడ్డాయి గద్దర్ అంటే, ఈ ప్రభుత్వాలు కూడా ఎందుకు భయపడుతున్నాయి? అందుకని మేము ప్రభుత్వాలను గట్టిగా అడుగుతున్నాం. మీరు రుణం తీర్చుకోవాలంటే, మీరు గద్దర్ రుణపడి ఉన్నారు, ఆ రుణం తీర్చుకోవాలంటే గద్దర్ పేరు శాశ్వతంగా ఉంటట్టు ఉండాలి. కర్ణాటకలో హవేరీలో కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది, జానపద కళల విశ్వవిద్యాలయం ఉంది. తెలంగాణలో కూడా గద్దర్ పేరు మీద ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలి. గద్దర్ వర్ధంతి సభ సందర్భంగా కళాకారులు పాడిన పాటలతో సభ హోరెత్తిపోయింది. పాటను, గద్దర్ను వేరుగా ఊహించుకోలేమన్నారు నేతలు.